ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్నీ కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరింశెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మోరింశెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా బిజినెస్ మెన్ కూడా ఎక్కువ ఉన్నారు. వీళ్ళు వేరుశనగలు, అదేవిధంగా చిల్లీ, అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్టు చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు 250 to 300 కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఏ విధమైన మెథడ్ యూజ్ చేసి ఇంతవరకు మోసం చేశారనేది కూడా క్లారిటీ తెచ్చుకుంటాము. ఇప్పుడు అఫీషియల్గా ఈరోజు రిమాండ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్లో పోలీస్ కస్టడీ తీసుకుంటాం. సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇలాంటి 7 monthsకి అబ్స్కాండింగ్లో ఉన్న మన దాల్మిల్ సూరిని పట్టుకోవడం సక్సెస్ఫుల్గా పట్టుకున్న దానికి అభినందనలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.